హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి టెర్రస్ గార్డెన్ లోకి వచ్చేసాను. ఇక్కడ టమాటాలు బాగా వచ్చినాయి, కొద్దామని. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఎంత బాగా పండినాయో అండి. చెర్రీ టమాటాలు భలే వచ్చినాయి. కొన్ని ఇలా పాడైపోయినాయి, తీసేస్తున్నాను. ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇలాగా. దీన్ని మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి, ఇలా పండినట్టు. ఇదిగోండి ఇంకా ఇవి పచ్చిగా ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చెర్రీ టమాటా. భలే ఉంటాయి అసలు చూడ్డానికి. ఇదిగోండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇక్కడ మిర్చి ఉన్నాయి. ఈ మిర్చి లోపల ఉన్న సీడ్స్ ని తీసేసి మొత్తం వేయాలి. ఇట్లా ఇలా ఇలా పండిన తర్వాత ఇవి తీసేసేయాలండి. ఇవి వేస్తే సీడ్స్ మళ్ళీ వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇట్లా వేసేస్తాను దీని లోపలే. అప్పుడు ఈ ప్లాంట్దే ఇది అని తెలుస్తుంది. లేకపోతే చాలా వేస్తూ ఉంటాం కదండి, అస్సలు తెలీదు. ఇది కూడా వేసేస్తాను. అప్పుడు ఇవి మళ్ళీ సపరేట్ చేస్తా. కొంచెం మిర్చి ముక్కలు రాగానే వాటిని సపరేట్ చేసేసుకుంటాను. భలే ఉన్నాయి అసలు ఈ మిర్చీలు అయితే. బుల్లెట్ మిర్చి అంటారు వీటిల్ని. ఇదిగోండి ఇది మాత్రం ఎండబెట్టేస్తాను, సీడ్స్ దాస్తాను. ఇప్పుడు మాత్రం ఇవి వేసేస్తాను. చెయ్యి మండిపోద్ది అనమాట ఈ మిర్చిని పట్టుకుంటే. ఇట్లా బాగా మంటుందండి ఇవి బుల్లెట్ మిర్చీలు. మొత్తం వేసేసాను. ఇవి చక్కగా వస్తాయి. ఇప్పుడు అవి వేరే వాటిల్లో నేను రీపాటింగ్ చేసుకుంటా కొంచెం పెద్ద అయ్యాక వీటిల్ని. ఇక్కడ వేరే టమాటాలు ఉన్నాయి, కొద్దామండి. ఇక్కడ చాలా టమాటాలు ఉన్నాయి. కొన్ని పండినట్టు కోసేస్తాను. ఇంకా ఇక్కడ పచ్చిగా ఉన్నాయి. ఇవన్నీ పచ్చిగా ఉన్నాయి. వీటికి ఇవే విత్తనాలు పడిపోయి ఇలాగా చాలా టమాటాల మొక్కలు వచ్చేస్తాయి. ఇది చూడండి, ఏమాకు అనుకుంటున్నారు? ఇది ఆవాలాకండి. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. వేరేది ఏమి లేకపోతే కనుక ఆవాలాకు ఇంత పెద్దగా వస్తుంది. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఆవాలాకు. భలే బాగా వస్తాయి ఆవాలాకు. ఇది కూడా మనం చపాతీలో వేసుకోవచ్చు, చాలా బాగుంటది. చపాతీ పిండి కలిపినప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పిండిలో కలిపేసుకోవాలండి. అప్పుడు చాలా బాగుంటది, టేస్ట్ గా ఉంటది చపాతీ కూడా. ఇదిగోండి ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి. చూడండి వంకాయలు భలే ఉన్నాయి. ఈ వంకాయలు ఇలా లేతగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇంకా వంకాయలు ఉన్నాయి, ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఈ తర్వాత నెక్స్ట్ వీక్ కి బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇది పొడుగు వంకాయ. ఇది కూడా భలే ఉంటది వంకాయ. ఇది ఇంకొకటి, ఇది కూడా కోసేస్తాను, కూర వండేసుకుంటాం ఈరోజు. ఇంకా ఇలా చిన్నగా వంకాయలు ఉన్నాయి. అవి ఒక 10 days కి బాగా పెద్దగా అవుతాయి. ఇదిగోండి భలే ఉన్నాయి అసలు చూడండి వంకాయ. ఇక్కడ కూడా ఇంకొక వంకాయ ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా. భలే ఉంటాయి అసలు. ఇప్పుడే వండుకుంటే ఫ్రెష్ గా ఇలా ఫ్రెష్ గా కోసి వండుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఎంత బాగున్నాయో చూడండి మా వెజిటేబుల్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.